వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఒక అడవి మనిషిని సలహాదారునిగా ఎంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు అతను? అతను గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎందుకు అతన్నే చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏపీలో గత ప్రభుత్వంలో సలహాదారుల పైన వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వానికి సలహాదారుల్ని ఆచితూచి ఎంచుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా అంకారావు అనే వ్యక్తిని కూడా సలహాదారునిగా ఎంపిక చేసుకున్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూడా సన్మానం కోసం పిలిపించినటువంటి ఆయన్ను ఏకంగా సలహాదారుగా తీసుకుంటున్నట్టుగా కూడా అక్కడికక్కడే ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒక సంచలనం అయితే రేపేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఎవరి అంకారావు? సీఎం చంద్రబాబుకు ఆయనలో నచ్చినటువంటి విషయాలు ఏంటి? అంకారావును సలహాదారుడుగా నియామకం వెనక ఉన్నటువంటి కథ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీన అమరావతిలో తుళ్ళూరు మండలంలో అనంతవరంలో చేపట్టినటువంటి వన మహోత్సవ కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబుతో పాటుగా పర్యావరణ మంత్రిగా ఉన్నటువంటి అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఇక్కడ ఏడీసీఎల్ పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు కూడా మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి సభావేదిక పైన పలువురు పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వారికి వాళ్ళందరికీ కూడా సన్మానం కూడా చేశారు. ఇందులో అంకారావు కూడా ఒకరని కూడా చెప్పుకోవచ్చు. అలాగే నల్లమల అడవుల్ని కాపాడేందుకు కూడా శ్రమిస్తున్న వారిలో కూడా అంకారావు కూడా ఒకరని కూడా చెప్పచ్చు. ఆయన పూర్తి పేరు కోమెర అంకారావు. పల్నాడు జిల్లా కారంపూడికి చెందినటువంటి అంకారావుది పేద మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. దూర విద్య ద్వారా పీజీ కూడా పూర్తి చేశారు. రోజు ఉదయం నల్లమల అడవుల్లోకి వెళ్ళడం, చెట్ల కింద పడి ఉన్నటువంటి ప్లాస్టిక్ బాటిల్ను వేరివేయడం, ఇప్పుడు కాలుష్యపు కుంట్లలోకి దిగి ప్లాస్టిక్ను చెత్తను తొలగించడం, పక్షులకు గింజలు వేయడం ఆయన దినచర్యగా ఒక భాగంగా పెట్టుకున్నారు ఆయన. అంతేకాకుండా అంకారావు తనకున్నటువంటి చిన్న సైజు పొలంలో రాగులు సజ్జలు పండించి వాటిని సగం పక్షుల కోసమే వదిలేస్తూ ఉంటారు. పక్షులు లేకుండా అడవులే లేదన్న భావన ఆయనదనేసి కూడా చెప్పుకొచ్చారు. పర్యావరణ పైన స్థానికంగా ఉన్నటువంటి స్కూళ్ళపైకి వెళ్ళి విద్యార్థులకు కొంత అవగాహన కూడా కల్పిస్తూ ఉంటారు. అడవుల్లో దొరికేటువంటి వనమూలికలు సేకరించి అవసరమైన వారికి ఇస్తూ ఉంటారు. ప్రకృతి గొప్పదనం పైన పలు పుస్తకాలు కూడా రాశారు. విలేజ్ లైఫ్ జర్నీ పేరుతో కూడా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. అయితే దీంట్లో ఆయన్ను పర్యావరణ దినోత్సవం రోజున సన్మానించేందుకు పిలిచినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడికక్కడే తన సలహాదారులుగా ఆయన నియమించుకున్నారు, అంటే ప్రకటించేశారు. తాజాగా అంకారావు ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా వెల్లడించడంతో ఆ రోజున కూడా ఆయన ప్రభుత్వ సలహాదారులుగా పనిచేస్తున్నారు. ఇటువంటి అదృష్టం, నిజంగా ఇటువంటి సేవ చేసేటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, చాలా తక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. అటువంటి వారిని గుర్తించి అక్కడికక్కడే వారిని ప్రభుత్వ సలహాదారులుగా ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక గొప్ప పరిణామంగా ఆయన గొప్ప నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా ఇది గొప్ప నిర్ణయమా కాదా అనే దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.